నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలనేవి అందుతాయి. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వ్యాపారస్తులకు వాటిని అధిగమిస్తారు. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లాభం కనిపిస్తుంది. స్నేహితుల వలన శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. విదేశాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్లయితే వారి స్నేహితుల ద్వారా కూడా సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు ఇతరుల సహాయంతోనే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇతరుల యొక్క సహాయం అనేది మీకు చాలా బాగా సహకరిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం అనేది కనిపిస్తుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్రతాలు పూజలు చేయించుకుంటారు. ఇక కుటుంబంలో ఉన్న చిక్కులు ఈరోజు సంపూర్ణంగా తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు అన్ని విధాలుగా లాభాలనేవి ఈరోజు లభిస్తాయి. రాజకీయ రంగంలోనూ కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా లాభాలను అందుకునే అవకాశం అయితే ఈరోజు ఉంది. అలాగే మేషరాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది. ఇక మీ ప్రతిభ వెలుగులోకి రావడానికి ఇది మంచి రోజుగా చెప్పవచ్చు. ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎంతో కాలంగా రావాల్సిన సొమ్ము అనేది అందుతుంది. అలాగే మీ యొక్క ఊహలు నిజమయ్యే అవకాశం అయితే ఈరోజు ఉంది. ఇక బంధువులతో సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక సంతాన విషయంలో కొన్ని శుభవార్తలను వింటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒక సమాచారం వీరికి ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తల కళాకారుల యొక్క ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి రాజకీయ వర్గాల వారికి మంచి గౌరవం అనేది దక్కుతుంది ఈరోజు. అలాగే ఈరోజు మహిళలకి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు లక్ష్మీ నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.